బ్యాంకు రుణాలు ఎగ్గొట్టేందుకు కొన్ని ఎన్ని డ్రామాలైనా ఆడుతున్నారు. ఏకంగా ఓ వ్యక్తి డెత్ డ్రామా ఆడాడు. చనిపోయినట్లు కథలాడు బీజేపీ నేత కుమారుడు. మధ్యప్రదేశ్లో బ్యాంకుల నుంచి దాదాపు 1,40,00,000 రుణం తీసుకున్నాడు. రాజ్గఢ్ బీజేపీ నేత మహేష్ సోని కుమారుడు విశాల్ సోని తాను చనిపోయినట్లు నమ్మిస్తే లోన్ ఎగ్గొట్టచ్చనే డ్రామా తెరదించాడు. ఇంకా కల్సింధ్ నదిలో తన కారును పడేసి చనిపోయినట్లు నాటకం ఆడాడు. విశాల్ సోని కోసం 10 రోజుల పాటు పోలీసులు గాలించారు. కారును వెతికి తీసి అది విశాల్ సోనిదిగా రెస్క్యూ సిబ్బంది గుర్తించారు. విశాల్ సోని కోసం గాలింపు చర్యలు కొనసాగించారు. మరో వారం తర్వాత కూడా నదిలో డెడ్ బాడీ కనిపించలేదు. అనుమానంతో విశాల్ సోని మొబైల్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. సిగ్నల్స్ మహారాష్ట్రలో ఉండడంతో అనుమానం వచ్చింది. దీంతో మహారాష్ట్రలో విశాల్ సోనిని అరెస్ట్ చేశారు. ఈ మొత్తం వ్యవహారం బ్యాంకు లోన్ ఎగ్గొట్టేందుకు అనే విషయం ఆ బండారం బయటపడింది. ఏకంగా తీసుకున్న రుణాన్ని ఎగ్గొట్టేందుకు బీజేపీ నేత కుమారుడు తాను చనిపోయినట్లుగా అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు. చివరికి విషయం కాస్త బయటపడడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతను ఊచలు లెక్కిస్తున్నాడు. ఇటీవల మధ్యప్రదేశ్ రాజ్గఢ్లోని కాళీసింధ్ నదిలో ఓ వ్యక్తి మునిగిపోయినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రెస్క్యూ బృందం దాదాపు 10 రోజుల పాటు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. ఓ కారు బయటపడింది. ఆ కారు నంబర్ ఆధారంగా వివరాలు సేకరిస్తే అది భాజపా నేత మహేష్ సోని కుమారుడు విశాల్ సోనిదిగా గుర్తించారు. అయితే నదిలో ఎలాంటి మృతదేహం లభ్యం కాకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో దర్యాప్తు చేస్తే విశాల్ చనిపోలేదని మహారాష్ట్రలో దాక్కున్నాడనే విషయం బయటపడింది. అతడి ఫోన్ రికార్డులను పరిశీలించి స్థానిక పోలీసుల సహాయంతో విశాల్ను అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తే బ్యాంకుల నుంచి దాదాపు 1,40,00,000 రుణం తీసుకున్నానని దాన్ని ఎగ్గొట్టేందుకు ఇలా డ్రామా ఆడినట్టుగా అంగీకరించాడు. పోలీసులు విశాల్ను అదుపులోకి తీసుకొని ప్రస్తుతం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అతని అదుపులోకి తీసుకోకముందు కిడ్నాప్ డ్రామా ఆడినట్టు తెలుస్తోంది. ఫర్జాపూర్ పోలీస్ స్టేషన్లో కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లుగా అధికారులు గుర్తించారు. ఇక విశాల్పై కేసు నమోదు చేసి ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద 1,40,00,000 ఎగ్గొట్టేందుకు మధ్యప్రదేశ్లోని ఓ బీజేపీ నేత కుమారుడు చేసిన డ్రామా బట్టబయలైంది. రాజ్గఢ్ జిల్లాలో ఉత్కంఠభరితమైన ఈ వ్యవహారం ఒక్కసారిగా భారీ మోసంగా వెలుగులోకి వచ్చింది. రాజ్గఢ్ బీజేపీ నాయకుడు మహేష్ సోని కుమారుడు విశాల్ సోని ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించాడు. దాదాపు బ్యాంకు నుంచి తీసుకున్న 1,40,00,000 ఏవైతే ఉన్నాయో వాటిని ఎగ్గొట్టడానికి తానే తన మరణాన్ని సృష్టించుకున్నాడు. పోలీసులు అలాగే రెవెన్యూ ఎస్డిఆర్ఎఫ్ బృందాలు 10 రోజుల పాటు దాదాపు 20 కిలోమీటర్లు ఆ కలసింధి నదిలో వెతుకులాటకు పూనుకున్నారు. వాళ్ళంతా కూడా 10 రోజుల పాటు శ్రమించారు. కారు దొరికింది కానీ మనిషి ఆనవాళ్ళు ఎక్కడా కనిపించలేదు. అదిగో చూస్తున్నారుగా దృశ్యాలు. రబ్బర్ బోట్లలో రెస్క్యూ టీం అంతా కూడా 10 రోజుల పాటు శ్రమించారు. పోలీసులు, డిఆర్ఎఫ్, రెవెన్యూ, ఇరిగేషన్ వీళ్ళందరూ కూడా 10 రోజుల పాటు ఆ కాళసింధి నదిలో అతను ఆ కారు దొరికింది. కారు మరి మనిషి కోసం అని చెప్పేసి చనిపోయి ఉంటాడు. బహుశా డెడ్ బాడీ కోసమైనా వెతుకుదామని చెప్పేసి 10 రోజుల పాటు శ్రమించారు. కానీ ఎక్కడా ఆ డెడ్ బాడీ ఆనవాళ్ళు కానీ ఎక్కడా అణువణువు వెతికినా ఎక్కడ కనిపించిన పరిస్థితి. దీంతో అసలు ఏంటో ఈ వ్యవహారం ఏంటో దీని సంగతి ఏంటో తెలుసుకుందాం అనుకున్నారు పోలీసులు. అతని ఫోన్ నంబరు, మొబైల్ సిగ్నల్స్ ఎక్కడున్నాయో ఒకసారి ట్రేస్ అవుట్ చేద్దామని ఆ కనిపెట్టే ప్రయత్నంలో మొబైల్ సిగ్నల్స్ని ట్రేస్ అవుట్ చేస్తే ఏకంగా అవి మహారాష్ట్రలోనే తెలుస్తున్నాయి. అదేంటి మనిషి ఏమో ఇక్కడ మధ్యప్రదేశ్లోని నదిలో పడిపోయినట్టుగా అందరూ అనుకున్నారు. మరి కారు ఇక్కడే పడిపోయింది, మనిషి ఎందుకు లేడు? సిగ్నల్స్ ఏమో మహారాష్ట్రలో ఉన్నాయి, ఫోన్ అక్కడ ఎలా ఉంటుందని మొత్తం వ్యవహారాన్ని ఆరా తీస్తే అసలు విషయం బట్టబయలింది. తీరా చూస్తే ఆ వ్యక్తి, ఈ విశాల్ సోని అనే వ్యక్తి అతను తీసుకున్న 1,40,00,000 ఎగ్గొట్టడానికి వాడు మహారాష్ట్రలో ఉండి ఈ డ్రామా అంతా ఆడినట్టుగా పోలీసులకు అర్థమైంది. దీంతో వాడిని పట్టుకొచ్చి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదిగో చూడండి, అదే వ్యక్తి, బ్లూ షర్ట్లో ఉన్న వ్యక్తి విశాల్ సోని 1,40,00,000 బ్యాంకు నుంచి ఎగ్గొట్టేందుకే ఈ డ్రామా అంతా ఆడాడు. సెప్టెంబర్ 5న ఆ కలసింధి నదిలో కారు మునిగిపోతున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. అప్పుడు దీంతోనే అసలు నాటకం మొదలైంది, డ్రామా మొదలైంది. డ్రైవర్ల వాహనాన్ని వెలికి తీశారు కానీ అది ఖాళీగా ఉంది. ఆ కారులో విశాల్ సోనికి చెందినగా గుర్తించడంతో పెద్ద ఎత్తున రెస్క్యూ మిషన్ ప్రారంభమైంది. పాపం ఏదో బీజేపీ నేత కొడుకు కదా, ఏంటో మరి చనిపోయాడా ఉన్నాడని చెప్పేసి గవర్నమెంట్ అంతా కూడా సీరియస్గా తీసుకుందాడ. ఎందుకంటే అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి తమ పార్టీ నేత కొడుకు కాబట్టి, సరే ఎవరైనా తమ పార్టీ నేతని కాదు, ఓ వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు కుమారుడు
అందులో ఉన్నాడు కాబట్టి కారు మునిగిపోయింది కాబట్టి అందులో రాజకీయ నాయకుడైనా కాకపోయినా మామూలు వ్యక్తి అయినా ఖచ్చితంగా రెస్క్యూ చేస్తారు కాబట్టి రెస్క్యూ చేశారు. సో అక్కడ రెస్క్యూ మిషన్ ప్రారంభమైంది. విశాల్ తండ్రి ఆరోపణ నేపథ్యంలో దాదాపు 3-4 బృందాలు 2 వారాల పాటు నదిలో 20 కిలోమీటర్ల దూరం వెతికినట్టుగా తెలుస్తున్నారు. దీంతో అసలు 20 కిలోమీటర్లు వెతికిన కారు మాత్రం దొరికింది, కానీ మనిషి ఆనవాళ్ళు ఎక్కడ కనబడకపోయేసరికి డౌట్ వచ్చి 8 రోజుల తర్వాత కూడా విశాల్ జాన కనిపించకపోవడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఆకాంక్ష హదా విశాల్ మొబైల్ కాల్ వివరాలు రికార్డును పొందారు. అతను మహారాష్ట్రలో ఉన్న ప్రదేశాన్ని వెల్లడించింది అది ఇక్కడ. సో వేగంగా మధ్యప్రదేశ్ పోలీసులు మహారాష్ట్ర పోలీసుల సహకారంతో సంభాజీనగర్ జిల్లాలోని ఫర్దాపూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో విశాల్ను అరెస్ట్ చేశారు మొత్తం మీద. సో విచారణలో విశాల్ తనకు 6 ట్రక్కులు 2 ప్రభుత్వ వాహనాలు ఉన్నాయని చెప్తున్నాడు. కానీ వాటన్నిటి కూడా 1,40,00,000 పైగా అప్పుల భారంతో ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు. ఈ మొత్తం అప్పుల భారాన్ని తగ్గించుకోవాలంటే ఇక అతను చనిపోయినట్టుగా డ్రామా ఆడితే కనుక ఖచ్చితంగా అదంతా కూడా తీసుకున్న అప్పు ఏదైతే ఉందో అది పూర్తిగా పోతుంది, ఇంకా తన పేరు మీద లేకుండా పోతుందని భావించిండే బహుశా. తనకు ఆ డెత్ సర్టిఫికేట్ వస్తే కనుక బ్యాంకు రుణాలు మాఫీ అవుతాయని ఎవరో చెప్పారంట వీడికి. చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ వస్తే బ్యాంకు రుణాలు మాఫీ అవుతాయని చెప్తే సో ఆ డ్రామాకు తెరదీశాడు. ఏకంగా సెప్టెంబర్ 5న ఉదయం 5 గంటలకు ఈ విశాల్ సోని ఎవడైతే ఉన్నాడో గోపాల్పూర్ సమీపంలో తన ట్రక్ డ్రైవర్ నుంచి డబ్బు వసూలు చేసి నది ఒడ్డుకు వెళ్ళి తన కారు హెడ్లైట్ను ఆపేసి ఆ వాహనాన్ని నదిలోకి నెట్టి డ్రైవర్ బైక్పై తిరిగి ఇండోర్కి పారిపోయాడు. అక్కడి నుంచి తన మరణం గురించి వార్తాపత్రిక నివేదికలను చదువుతూ అతని షిరిడి శని సింగాపూర్లకు ప్రయాణించినట్టు. సో ఆ రకంగా పోలీసులు తన స్థానాన్ని కనిపెట్టారని వార్తలు అందగానే విశాల్ తన బట్టలు చింపి దుమ్ములో దొర్లించి ఫర్దాపూర్ పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు దాఖలు చేయడం ద్వారా కిడ్నాప్కు పాల్పడడానికి ప్రయత్నించాడు. సో ఆ రకంగా అరెస్టుకు 2 రోజుల ముందు పోలీసులు విశాల్ తండ్రి ఆయన సోదరుని ప్రశ్నించారు. అతను బంధువులతో ఉంటున్నాడని అనుమానించినట్టుగా అంగీకరించారు. తన మరణాన్ని నకిలీగా చూపించినందుకు ఆ వ్యక్తిని శిక్షించడానికి ప్రస్తుతం ఎట్లాంటి నిబంధనలు అయితే లేవు చట్టంలో వాస్తవానికి. ఇప్పుడు ఇదే విషయంపై పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. సో అధికారిక కేసు లేకుండా విశాల్ను కుటుంబానికి అయితే అప్పగించారు. చూడండి, ఇంత జరుగుతున్నా కూడా ప్రస్తుతానికి అంటే పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. రెస్క్యూ టీమ్స్ అంతా కూడా గాలించారు. దాదాపు 2 వారాల పాటు గాలించారు. కానీ నిజంగా మన రాజ్యాంగంలో ఎలాంటి చట్టాలు లేవట. అంటే తనకు తాను మరణించినట్టుగా ప్రకటించుకొని డ్రామా ఆడితే కూడా మన చట్టంలో ఎలాంటి మన రాజ్యాంగంలో అరెస్ట్ చేయడానికి ఎలాంటి చట్టాలు లేవట. చూడండి, మళ్ళీ ఇంత చేసినా కూడా ఇంతమందిని ఇంత శ్రమ వృధా చేసి ఇంతమందిని ఒక రకంగా హడావుడి చేసినా కూడా ప్రస్తుతానికైతే వాడి మీద ఎలాంటి కేసులు లేవు. తిరిగి మళ్ళీ కుటుంబానికి అయితే అప్పగించారు. సో ఇది ఆ బీజేపీ నేత కొడుకు తతంగం. ఇదంతా కూడా ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు తేల్చింది ఏంటంటే వాడు 1,40,00,000 బ్యాంకులో తీసుకున్నాడు. అది ఎగ్గొట్టడానికి ఈ డ్రామా అంతా ఆడాడని పోలీసుల విషయంలో వెల్లడైంది. మొత్తం మీద పోలీసులు ప్రస్తుతానికి అయితే అతన్ని అదుపులోకి తీసుకున్నారు, విచారించారు, తిరిగి ఇంటికి అప్పగించారు, వదిలేశారు. రైట్. అయితే కేసు దర్యాప్తు చేశారు. చేసిన తర్వాత అతన్ని మళ్ళీ ఇంటికైతే అప్పగించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ వ్యవహారంలో అతనికి ఎలాంటి శిక్షలు బహుశా ఉండకపోయి ఉండొచ్చు. సో మొత్తం వ్యవహారం గురించి పోలీసులు కూడా స్పందించారు. ఒకసారి చూద్దాం. देखिए 5 तारीख की घटना है। सारनपुर कस्बे में कालीसिंध नदी पे ब्रिज है छोटा, जहां पर से एक दुर्घटनाग्रस्त गाड़ी नदी में गिर गई थी ब्रिज से। सुबह के तकरीबन 7-7:30 बजे गाड़ी के पहिए हमें दिखे। तहकीक करने पे ये पता लगा कि वो गाड़ी संडाका निवासी विशाल सोनी की गाड़ी होकर वो गाड़ी पानी में थी। क्योंकि जब और आगे तहकीक की गई और जो गाड़ी का मालिक था विशाल सोनी, वो स्वतः उस गाड़ी को चला रहा था और ऐसे प्रयास लगाए गए कि विशाल सोनी गाड़ी के साथ नदी में गिर गया और शायद डूब करके उनका देहांत हो चुका है या फिर कोई घटना उनके साथ हो गई है। सारे पहलुओं को ध्यान में रखते हुए सर्वप्रथम पुलिस अधीक्षक महोदय ने इसको तुरंत संज्ञान में लिया और उन व्यक्ति की पतारसी के लिए तुरंत हमने टीमें बनाई। सबसे पहले नदी में हमको ढूंढने का प्रयास किया। हो सकता है कि उनका जो शरीर है नदी में मिले, पर कई दिनों के बाद हमें 1 दिन 2 दिन कई बार हमने प्रयास किया। आगे कपिलेश्वर से आगे ब्यावरा मांडू टीकरी और आगे हमने पूरा फुंडालिया डैम तक उसको सर्च करने का प्रयास किया। इसी कार्यक्रम में SDRF की 4 टीमें
और जिला पुलिस बल के करीब 40 से 50 जवान हमारे लगातार इस पूरी सर्चिंग अभियान में लगे रहे। साथ ही साथ कलेक्टर महोदय के निर्देशन में हमारे जितने भी रेवेन्यू के अधिकारी हैं, एसडीएम साहब, तहसीलदार साहब और जो सीओ हैं और उनकी जो टीम है वो भी अपने अपने संबंधित गांवों में उनको ढूंढते रहे। लेकिन हमें थोड़ा सा डाउट था कि शायद हो सकता है ऐसा कि घटना में कोई और भी एंगल हो। इसी तारतम्य में पुलिस अधीक्षक महोदय ने निर्देशित किया था कि हम इसके दूसरे पहलुओं पर भी लगातार जांच करते रहे और हमारी एक पैरेलल टीम थाना प्रभारी आकांक्षा के निर्देशन में अमित त्यागी और उनकी टीम के द्वारा हम लगातार उसको मॉनिटर कर रहे थे, उनकी कॉल पैटर्न्स को, उनकी लोकेशंस को, उनके फोन के डिटेल्स को, और हमारी पहले जांच चल रही थी। मीनवाइल हमने संडावता गांव में कुछ अपने मुद्दे लगाए और उनके द्वारा हमने कुछ गतिविधियों को नोटिस करने का प्रयास किया। कुछ हमें संदिग्ध गतिविधियां उनके परिवार के कुछ लोगों की समझ में आई, जिनके माध्यम से हमें समझ आया कि हो सकता है इसमें जो रियल एंगल है ये ना होकर कुछ और इसमें घटनाक्रम हो सकता है। जब हमने जो गुमशुदा बालक जो लड़का है विशाल सोनी, उसके घर वाले, उसके फादर और उसके दोनों भाई शुभम और कान्हा, उन तीनों को बुलाकर विस्तृत स्टेटमेंट लिए और उनका एक ऑन रिकॉर्ड लिया उनको, तो हमें उसमें कुछ डिस्क्रिपेंसी नजर आई और उस स्टेटमेंट के आधार पे हमने आगे यह इंश्योर किया कि